అందరికీ నమస్కారం. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున తల్లిదండ్రులు ఆనందంగా, ఎందుకంటే వారి బిడ్డలకు సంపూర్ణమైన విద్య అందించాలి అని ఏదైతే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి నిన్నటి రోజున సుమారుగా 67,27,164 మందికి తల్లి వందనం అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సుమారుగా 8,745 కోట్ల రూపాయలు తల్లి వందనం కింద డైరెక్ట్ తల్లిదండ్రుల అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అయిందన్న విషయం కూడా తెలియజేస్తూ, తల్లిదండ్రులు ఒక పక్క, పిల్లలు ఒక పక్క నిజంగా చాలా ఆనందంగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఈరోజు మరీ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క యువగళం అధినేత ఈరోజు తల్లి వందనం ఇవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మొత్తం తల్లి వందన పథకానికి మొత్తం వ్యయం వచ్చి 10,091 కోట్ల రూపాయలు. మరి అందులో పాఠశాల అభివృద్ధి కోసం 13,046 కోట్ల రూపాయలు వెచ్చించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో ఈ తల్లి వందనం కూడా ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేసామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒకరు ఉంటే 13,000, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 36,000, నలుగురుంటే 52,000, 5 మంది బిడ్డలుంటే 65,000 రూపాయలు అందజేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి నిజంగా ఈరోజు తల్లిదండ్రులంతా ఆనందంగా ఉన్నారు. చూడండి, ఈ తల్లిదండ్రులకు 4 ఆడబిడ్డలు, 4 ఆడబిడ్డలకి తల్లి వందనం ఇవ్వటం వల్ల వారు ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజంగా నిన్నటి రోజు అందరికీ ఫోన్లు చేసి లోకేష్ బాబు గారు మా బిడ్డలకు సహకరించినందుకు లోకేష్ బాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలను కూడా తెలియజేశారు. అంతేకాకుండా మరి ఈ తల్లిదండ్రులకు 4 బిడ్డలు, మరి ఈ తల్లిదండ్రులకు 5 మంది బిడ్డలు, వాళ్లకు 65,000 రూపాయలు నిన్న క్రెడిట్ అయ్యింది. వాళ్ళ ఖాతాల్లో 65,000 మందికి పడింది. 65,000 రూపాయలు పడింది అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. మరి ఒకే కుటుంబానికి 4 నలుగురికి తల్లి వందనం అందిందని కూడా మీడియాలో అంతా వచ్చింది. మరి గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో నా చెల్లమ్మలు, నా బిడ్డలు, నేను ప్రతి బిడ్డకు మేనమామని చెప్పుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేశారో మీరు అందరూ చూశారు. అమ్మఒడి కింద ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్క, భారతిరెడ్డి గారు ఓ పక్క, వైసీపీ పార్టీ వాళ్ళంతా ఎంతమందికి ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఓటేయించుకొని కుర్చీలో కూర్చున్నాక మోసం చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. మరి వైసీపీ పార్టీకి తల్లి ప్రేమకు పరిమితం పెట్టారు, ఒకరికే ఇచ్చి. మరి ఎన్డీఏ ప్రభుత్వం మా యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు తల్లిదండ్రుల ప్రేమకు, తల్లిదండ్రుల పిల్లలకు కానీ పరిమితం పెట్టకుండా ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకందరికీ తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చారు అమ్మఒడి? ఈరోజు మేము ఎంతమందికి అమ్మఒడి ఇస్తున్నాం? మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 22-23లో 42,61,000 మందికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 5,540 కోట్లే ఇచ్చారు. మరి మేము ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పామో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లి వందనం అందజేస్తామన్నాం, అందజేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి వందనం కింద వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చింది 42,061 మందికి. మరి ఈరోజు మనం ఇచ్చింది 67,27,164 మందికి ఇచ్చాం. అంటే అదనంగా సుమారుగా 25 లక్షల మందికి అదనంగా తల్లి వందనం అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి
జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మరి ప్రతి ఒక్కరికి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదట ఒక కిట్టు కూడా అందజేశాం. ఆ కిట్టులో పిల్లలకు కావాల్సిన బుక్కులు, బ్యాగు, టై, డిక్షనరీ, ఎందుకంటే డిక్షనరీ కూడా అందజేసి ఈరోజు ఒక్కొక్క కిట్టు 2279 రూపాయలు విలువ చేసే కిట్లు కూడా మేము ఆల్రెడీ అందజేసామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా విద్యార్థులు మధ్యాహ్నం పూట భోజనం కావచ్చు, వెల్ఫేర్ హాస్టల్స్లో కూడా కావచ్చు, విద్యార్థులు ఈ 10 నెలల్లో విద్యార్థులు పడుతున్న కష్టాలు తెలుసుకున్న నాయకుడు మా యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు. వారికి అన్నీ అందజేస్తున్నాం. వాళ్ళకి సంపూర్ణమైన భోజనం అందజేయాలనే ఉద్దేశంతో ఎన్నో హాస్టల్స్ విల్లలతో విజిట్ చేసి తల్లిదండ్రులు ఒక పక్క ఆనందంగా ఉండాలి, విద్యార్థులు ఆనందంగా ఉండాలని తెలుసుకొని వారికి ముఖ్యంగా సన్నబియ్యం అందజేస్తే వాళ్ళు సంపూర్ణంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారని తెలుసుకున్న వ్యక్తి యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు. మేము ఇవన్నీ హామీల్లో చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకుడు మా యువగళం అధినేత. కాబట్టే పిల్లలందరికీ ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్కి, స్కూల్స్కి మొత్తం అందరికీ సన్న బియ్యం అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క విద్యార్థులకు కిట్లు ఇచ్చాం, తల్లిదండ్రులకు ఇబ్బంది పడకుండా, ఎందుకంటే విద్య విలువ తెలుసుకున్న నాయకులు ద్వారా లోకేష్ బాబు గారు. విద్యను ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మీరు అంతేకాకుండా మరి గతంలో 14-19లో విద్య విలువ తెలిసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం పూట ఇంటర్మీడియట్ విద్యార్థులకు భోజనం పెట్టేవాళ్ళం. ఎందుకంటే ఎక్కడి నుంచో గ్రామాల నుంచి వచ్చి విద్యార్థులు చదువుకునేవారు, వారికి భోజనం లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని 14-19లో మేము భోజనం పెట్టేవారం. మరి 19-24లో మరి రంగుల రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా తీసేశారు. మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఒక పక్క డిప్యూటీ సీఎం గారు, ఒక పక్క నారా లోకేష్ బాబు గారు డొక్కా సీతమ్మ పేరు మీద మధ్యాహ్నం భోజనం పథకాన్ని కూడా అమలు పరుస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి ఏదైతే మాట చెప్పారో యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారు, మెగా డిఎస్సి తొలి సంతకం అన్నాం, తొలి సంతకం చేసి చూపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. 16,347 పోస్టులకి మేము డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చాం. అందు కూడా మీకు ఇష్టం లేక అందులో కూడా మీరు 24 కేసులు పెట్టారు. అదిగా చివరిగా సుప్రీంకోర్టుకు కూడా మీరు వెళ్ళారు. మరి సుప్రీంకోర్టు కూడా మొటికాయలు వేసిందనే విషయం మన అందరికీ తెలుసు. మరి ఇలా అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉంటే ప్రజలకి ఎన్డీఏ ప్రభుత్వం ఏవైతే చేయగలదని సంపూర్ణమైన మెజార్టీ మాకు ఇచ్చారు. మేము సంపూర్ణంగా ప్రజలు ఏ నమ్మకం అయితే మాకు ఓటేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఒక పక్క అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాల, ఎక్కడ ఏమైందా, ఇంతమంది సలహాదారులు ఉండ్రి నాకు, మరి నేను ఇంత ధీరుడు వీరుడు అనుకుని నేనేమీ చేయలేకపోయాను. మరి ఈ సంవత్సరం లోపలనే రాష్ట్రం ఒక పక్క అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతుందని జగన్మోహన్ రెడ్డికి అర్థం కాక శవరాజకీయాలు చేసుకుంటూ శవాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నవ్వుతూ ఉండేవారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకు తెలుసు శవరాజకీయాలు చేయడం, మహిళల్ని అవమానపరచడం, తల్లుల్ని చెల్లుల్ని, తల్లిని ఒక పక్క అవమానించడం, మరి అతని చెల్లెళ్ళు ఇద్దరిని రోడ్డు పాలు చేయడం, మహిళల్ని ఏ విధంగా అవమానపరిచారో మొన్నటి రోజు కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మీకు బుద్ధి చెప్పారు, ఇంకా మీరు మారలేదంటే మళ్ళీ కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మేము తల్లి వందనం 15,000 రూపాయలు, తల్లి వందనం తల్లికి డైరెక్ట్గా 13,000, పాఠశాలకు 2,000 ఇచ్చామన్నాం. మరి మీరు నిన్నటి రోజు నుంచి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు జోబిలేకి తల్లి వందనం డబ్బులు 2,000 వెళ్ళాయని అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఇక్కడి నుంచే సవాల్ విసురుతున్నాను, మీరు నిరూపిస్తే నా మంత్రి పదవికి, నా ఎమ్మెల్యే పదవికి కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధమే. నిరూపించలేకపోతే మీరు పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మీరు అనవసరంగా ప్రజల్ని
డైవర్ట్ చేయాలనుకుంటారు. ప్రజలు మిమ్మల్నే డైవర్ట్ చేశారనే విషయం మీరు తెలుసుకోవడం లేదు. మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అంటే మీ మీద ఎంత వ్యతిరేకత ఉంది, మీరు ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, పిల్లల్ని కావచ్చు, మహిళల్ని కావచ్చు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతం చేశారన్న విషయం ప్రజలు తెలుసుకొని మీకు ప్రతిపక్ష హోదా పెట్టారు. మరి నా సవాలుకు మీరు సిద్ధమైతే మీరు ఖచ్చితంగా నిరూపించాలి. అనవసరంగా మమ్మల్ని మీద కానీ మా యువగలం అధినేత నారా లోకేష్ బాబు కింద నిందలు వేస్తే సహించే ప్రసక్తే లేదు. నా సవాల్ స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. లేకపోతే మీ ముక్కును నేలకు రాసి క్షమాపణ కోరుతారా? అనవసరంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ప్రజలు మీరు ఏం చేస్తున్నారు, ఎలా శవ రాజకీయాలు చేస్తున్నారు అన్న విషయం ప్రజలకు అందరికీ అర్థమైపోయిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. మీకు ప్రజలే గట్టిగా గుణపాఠం చెప్పారు, మరి మీకు ఇంకా బుద్ధి రాలేదు. మరి నేను తెలియజేసేది ఒకటే, మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ, మరి మీరు ఏ విధంగా 19లో మాట చెప్పారో అవన్నీ ఫెయిల్యూర్ అయ్యారనే ప్రజలు మాకు అధికారం ఇచ్చారనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈ తల్లిదండ్రులకి మరి మాకు సహకరించి మీరు ఏదైతే ఏ సంపూర్ణమైన మెజార్టీతో మీరు మమ్మల్ని గెలిపించారు, రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా ఈ కష్టకాలాల్లో ఈ తల్లి వందనం ఇవ్వటం నిజంగా చాలా బాధ్యతంగా మా యువగలం అధినేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు తీసుకున్న నిర్ణయం ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులలో కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. భావి తరాల భవిష్యత్తుకి ఇది ఒక మంచి పునాదులు. ఇంట్లో ఎంత